విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి కాలువను ఎమ్మెల్యే కళా వెంకట్రావు సందర్శించారు. ఖరీఫ్ కాలానికి కాలువ ద్వారా నీరు అందించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే యుద్ధ ప్రాతిపదికన కాలువల్లో ముళ్ల పొదాలు తొలగించాలని ఎమ్మెల్యే కోరారు. వరద వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ బాలుశౌరి అన్నారు. కృష్ణానది బుడమేరు దృష్టిలో పెట్టుకుని రైతాంగం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా కరకట్టలను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఒక్కొక్క ఇంటికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు ప్రసాద్, వర్లకుమార్ రాజు పాల్గొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు నిద్ర ఆహారాలు మాని మరీ శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున మొత్తం 400 పంచాయతీలకు నిధులు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతకుముందు ఆమె ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావాణి సమస్యల పరిష్కారంపై జీహెచ్ఎంసీ దృష్టి సాధించింది. ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అధికారులకు ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజావాణికి నగరం నలుమూలాల నుండి ప్రజలు తరలివచ్చారు. దరఖాస్తులపై ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రంగారెడ్డి జిల్లా చిలుకూరు మోయినాబాద్ రోడ్డు పనులు ఆగిపోయాయని ప్రజలు ఆందోళన చేపట్టారు. మండల ఆఫీస్ ముట్టరించారు. పంచాయతీరాజ్ డీఈకి మెమోరాండం అందజేశారు. వారం రోజులు పనులు మొదలు పెట్టకపోతే మంత్రి దగ్గరకు వెళ్తామని గ్రామస్తులు హెచ్చరించారు. వరద బాధితుల సాయం కోసం లయన్స్ క్లబ్ సభ్యులు మహబూబాబాద్ జిల్లా ముల్కపల్లి ఎస్సీ కాలనీలో వంట సామాగ్రిని అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటూ బాధిత కుటుంబాలకు వంట సామాగ్రి అందజేయడం జరిగిందన్నారు. అయితే కార్యక్రమంలో డోర్నాకల్ తహసీల్దార్, స్పెషల్ ఆఫీసర్, అలాగే లయన్స్ క్లబ్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రులోని ఓ స్కూల్ విద్యార్థులు ప్రజల మనసును దోచుకున్నారు. వరద బాధితులకు తమ పాకెట్ మనీని అందజేశారు. విజయవాడ వరద బాధితులకు విరాళం అందించి మంచి మనసు చాటుకున్నారు. దీంతో విద్యార్థుల పసి మనసును పలువురు అభినందించారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. 2వ రోజు నెమలి వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పలు గ్రామాలకు చెందిన రెడ్డి వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నమ్మనేని నరేందర్ అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన ప్రవీణ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అలాగే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జవాన్గా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు. ఎన్టీఆర్ నగర్ కు చెందిన రాంబాబు వద్ద 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు.